అమెరికా ప్రపంచంలోనే గ్లోబల్ పవర్ అని పిలిపించుకునే దేశం. ఇక్కడ ప్రపంచ ప్రఖ్యాత స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఉంది. అంతరిక్ష రహస్యాలు కనుగొనే నాసా కూడా ఉంది. హాలీవుడ్ మెరుపులు, ఫ్యాషన్ ప్రపంచానికి మారుపేరైన న్యూయార్క్ సిటీ ఇక్కడే ఉంది. ఇప్పుడు వేగంగా ముందుకు వెళ్లే దేశం ఇదే. రండి ఒక్కసారి అమెరికా చరిత్ర చూద్దాం. అమెరికా గురించి తెలుసుకునే ముందు ఒక చిన్న విషయం అర్థం చేసుకోవాలి. చాలా మందికి అమెరికా అనగానే కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. నార్త్ అమెరికా, సౌత్ అమెరికా అనేవి రెండు వేరువేరు ఖండాలు. కానీ ఈరోజు మనం మాట్లాడుకోబోయేది నార్త్ అమెరికా ఖండంలో ఉన్న యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అనే దేశం గురించి. దీన్నే మనం వాడుక భాషలో అమెరికా అని పిలుస్తాం. ఈ దేశానికి ప్రత్యేక పరిచయం అవసరం లేదు, ఎందుకంటే ప్రపంచం దీన్ని ఒక సూపర్ పవర్గా, మహాశక్తిగా చూస్తుంది. ఇక్కడ ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోనే అత్యంత బలమైంది. వీరి సైన్యం కూడా చాలా శక్తివంతమైంది. ఐక్యరాజ్యసమితి, నాటో, వరల్డ్ బ్యాంక్ లాంటి అంతర్జాతీయ సంస్థల్లో అమెరికా పాత్ర చాలా ముఖ్యం. అమెరికా కరెన్సీ ప్రపంచంలోనే అత్యంత బలమైంది. రీసెర్చ్ టెక్నాలజీ విషయాల్లో కూడా అమెరికా అందరికంటే ముందే ఉంటుంది. ముఖ్యంగా స్పేస్ రీసెర్చ్ అనగానే ప్రపంచం మొత్తానికి నాసా పేరు గుర్తొస్తుంది. ఎంటర్టైన్మెంట్ విషయానికి వస్తే హాలీవుడ్ సినిమాలకు ప్రపంచం అంతా మార్కెట్ ఉంది. అంతేకాదు, ఇప్పటి వరకు అత్యధిక నోబెల్ బహుమతులు గెలుచుకున్న దేశం కూడా అదే. క్రీడల్లో కూడా వీళ్లదే పైచేయి. ఒలింపిక్స్ చరిత్రలో అత్యధిక మెడల్స్ గెలిచిన రికార్డ్ అమెరికా సొంతం. సైన్స్, టెక్నాలజీ, ఎకానమీ, సినిమా ఇలా అన్ని రంగాల్లో ముందుండడమే అమెరికా సూపర్ పవర్కి కారణం. ప్రపంచంలోనే పవర్ఫుల్ దేశమైన అమెరికా నార్త్ అమెరికా ఖండంలో ఉంది. దీనికి ఉత్తరాన కెనడా, దక్షిణాన మెక్సికో దేశాలున్నాయి. తూర్పు వైపున విశాలమైన అట్లాంటిక్ మహాసముద్రం, పడమర వైపున పసిఫిక్ మహాసముద్రం ఉన్నాయి. దీని వైశాల్యం సుమారుగా 98,33,515 చదరపు కిలోమీటర్లు. రష్యా, కెనడా తర్వాత వైశాల్యంలో ఇది ప్రపంచంలోనే 3వ అతిపెద్ద దేశం. అమెరికా సముద్ర తీరం పొడవు దాదాపుగా 9,924 కిలోమీటర్స్. అలాగే అమెరికా, కెనడా మధ్య ఉన్న బోర్డర్ పొడవు 8,891 కిలోమీటర్లు. ఇది ప్రపంచంలోనే అత్యంత పొడవైన ఇంటర్నేషనల్ బోర్డర్. ఈ దేశంలో మొత్తంగా 50 రాష్ట్రాలు, ఒక ఫెడరల్ డిస్ట్రిక్ట్, 5 ప్రధాన ఐలాండ్ టెరిటరీస్ ఉన్నాయి. ఈ 50 రాష్ట్రాల్లో 48 రాష్ట్రాలు ఒకే దగ్గర ప్రధాన భూభాగంలో ఉంటాయి. కానీ అలాస్కా, హవాయి రాష్ట్రాలు మాత్రం దూరంగా ఉంటాయి. అలాస్కా రాష్ట్రం ఉత్తర పడమర దిశలో ఉంటే, హవాయి దీవులు పసిఫిక్ మహాసముద్రంలో దక్షిణ పడమర దిశలో ఉంటాయి. ఇవి కాకుండా వాషింగ్టన్ డీసీ అనే ఫెడరల్ డిస్ట్రిక్ట్ ఉంది. దీన్నే వాషింగ్టన్ డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా అంటారు. ఇదే అమెరికా రాజధాని. ఇవే కాకుండా అమెరికన్ సమోవా, గువామ్, నార్థరన్ మరియానా ఐలాండ్స్, ప్యూర్టోరికా, యుఎస్ వర్జిన్ ఐలాండ్స్ అనే 5 ప్రాంతాలు కూడా అమెరికా అధీనంలో ఉన్నాయి. వైశాల్యం పరంగా చూస్తే అలాస్కా, టెక్సాస్, కాలిఫోర్నియా, మోంటానా, న్యూ మెక్సికో అతిపెద్ద రాష్ట్రాలు. అన్నిటికంటే చిన్న రాష్ట్రం రోడ్ ఐలాండ్. ఇక్కడ జనాభా సుమారుగా 34,73,00,000. జనాభా పరంగా చూస్తే భారత్, చైనా తర్వాత ఇదే ప్రపంచంలో 3వ అతిపెద్ద దేశం. అమెరికాలో ఎక్కువ జనాభా కాలిఫోర్నియా, టెక్సాస్, ఫ్లోరిడా, న్యూయార్క్, పెన్సిల్వేనియా రాష్ట్రాల్లో నివసిస్తూ ఉంటుంది. అమెరికా కరెన్సీ డాలర్. ప్రస్తుతం మన భారతీయ కరెన్సీలో ఒక డాలర్ విలువ సుమారుగా 90 వరకు చేరుకుంది. భారత్, అమెరికా మధ్య సమయం తేడా సుమారుగా 9 గంటల 30 నిమిషాలు. అయితే అమెరికాలో సమయాన్ని 6 టైం జోన్లుగా విభజించారు. మొదటిది ఈస్టర్న్ స్టాండర్డ్ టైం లేదా ఈఎస్టీ. వాషింగ్టన్ డీసీ, న్యూయార్క్, మియామి నగరాలు ఈ జోన్లోకి వస్తాయి. మిగిలిన టైం జోన్లకు దీన్ని ఆధారంగా తీసుకుంటారు. అమెరికాలో అందరికంటే ముందు ఉండే టైం జోన్ ఇదే. దీని ప్రకారం మన భారతీయ సమయం అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీ సమయం కంటే 9 గంటల 30 నిమిషాలు ముందుంటుంది. రెండవది సెంట్రల్ స్టాండర్డ్ టైం లేదా సిఎస్టీ. షికాగో, డల్లాస్ నగరాలు ఇందులో ఉంటాయి. ఇక్కడ సమయం ఈఎస్టీ కంటే 1 గంట వెనుకుంటుంది. అంటే వాషింగ్టన్ డీసీ లేదా న్యూయార్క్లో మధ్యాహ్నం 2 గంటలైతే షికాగోలో మధ్యాహ్నం 1 గంట అవుతుందన్నమాట. అలాగే మూడవది మౌంటైన్ స్టాండర్డ్ టైం లేదా ఎంఎస్టీ, డెన్వర్, సాల్ట్ లేక్ సిటీలు కూడా ఇందులోకి వస్తాయి. ఇక్కడ సమయం ఈఎస్టీ కంటే 2 గంటలు వెనుకుంటుంది. ఇక లాస్ ఏంజల్స్, సియాటెల్ నగరాలు పసిఫిక్ స్టాండర్డ్ టైం లేదా పిఎస్టీ కిందకు వస్తాయి. ఇక్కడ సమయం ఈఎస్టీ కంటే 3 గంటలు వెనుకుంటుంది. అలాస్కా రాష్ట్రంలో అలాస్కా స్టాండర్డ్ టైం ఉంటుంది. ఇది ఈఎస్టీ కంటే 4 గంటలు వెనుక. చివరకు హవాయి దీవుల్లో హవాయి అల్యూషియన్ స్టాండర్డ్ టైం ఉంటుంది. ఇది ఈఎస్టీ కంటే 5 గంటలు వెనుకబడి ఉంటుంది. ఇక అమెరికాకు అధికారిక భాష అంటూ ఏది లేదు. కానీ ఇంగ్లీష్ ఇక్కడ ఎక్కువగా మాట్లాడే భాష. దీంతోపాటు స్పానిష్, చైనీస్, టగాల్గల్, వియత్నామీస్ భాషలు కూడా ఇక్కడ ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి. ఇక్కడ ప్రధాన మతం క్రైస్తవం అయినప్పటికీ జుడాయిజం, ఇస్లాం, బౌద్ధ, హిందూ మతాలను కూడా పాటించే వాళ్ళు ఉన్నారు. ఈ దేశంలో అక్షరాస్యత రేటు సుమారుగా 79%. 16 ఏళ్ళు వచ్చే వరకు చదువు తప్పనిసరి. కొన్ని రాష్ట్రాల్లో ఇది 18 ఏళ్లుగా కూడా ఉంది. ఇక్కడ ఉన్నత విద్యా వ్యవస్థకు ప్రపంచవ్యాప్తంగా మంచి పేరుంది. హార్వర్డ్, స్టాన్ఫోర్డ్, ప్రిన్స్టన్,
MIT లాంటి ప్రఖ్యాత సంస్థల్లో చదవడానికి విద్యార్థులు వస్తూ ఉంటారు. చదువులాగే ఇక్కడ వైద్య రంగం కూడా టెక్నాలజీ పరంగా చాలా అడ్వాన్స్డ్. అధునాతన చికిత్సలు, గొప్ప డాక్టర్స్, రీసెర్చ్ సెంటర్లు ఉంటాయి. అయితే ఇక్కడ వైద్యం చాలా ఖరీదు కావడం వల్ల అందరూ అందుకోలేరు. ఎంత అభివృద్ధి చెందినా సామాన్యుడికి అందుబాటులో లేకపోతే ఆ అభివృద్ధి శూన్యం. అమెరికన్లు తమ స్వేచ్ఛకు, వ్యక్తిత్వానికి చాలా విలువనిస్తారు. నచ్చినట్టు బతికే హక్కు, తమ కలలు నెరవేర్చుకునే హక్కు ప్రతి మనిషికి ఉందని వాళ్ళు నమ్ముతారు. సొంత కష్టంతో ఎదగడాన్ని, సక్సెస్ సాధించడాన్ని ఇక్కడ గొప్పగా చూస్తారు. వీరు ఎవరిపైనా ఆధారపడరు. అందుకే సాధారణంగా వీరి జీవన ప్రమాణాలు చాలా బాగుంటాయి. వీరి జీవితంలో క్రీడలు కూడా ఒక ముఖ్యమైన భాగం. స్పోర్ట్స్ అంటే వీరికి కేవలం కాలక్షేపం కాదు, ఒక పిచ్చి. ఫుట్బాల్, బాస్కెట్బాల్, బేస్బాల్, ఐస్ హాకీ వీళ్ళకి ఇష్టమైన ఆటలు. నేషనల్ ఫుట్బాల్ లీగ్, NBA లాంటి పెద్ద ఛాంపియన్షిప్లలో తమ అభిమాన జట్టును సపోర్ట్ చేయడానికి అమెరికన్లు చాలా తహతహలాడతారు. భౌగోళికంగా అమెరికా చాలా వైవిధ్యమైంది. దీన్ని అర్థం చేసుకోవడానికి 8 ప్రాంతాలుగా విభజించవచ్చు. అవి నార్త్ ఈస్ట్, మిడిల్ అట్లాంటిక్, సౌత్ ఈస్ట్, మిడ్ వెస్ట్, సౌత్ వెస్ట్, మౌంటైన్ వెస్ట్, వెస్ట్ మరియు పసిఫిక్ నార్త్ వెస్ట్. నార్త్ వెస్ట్ ప్రాంతంలో మైన్, వెర్మాంట్, మసాచుసెట్స్ వంటి రాష్ట్రాలున్నాయి. ఇది అట్లాంటిక్ తీరానికి దగ్గరగా ఉండి కొండలు, రాళ్లతో కూడిన సముద్ర తీరాలను కలిగి ఉంటుంది. మిడ్ అట్లాంటిక్ ప్రాంతంలో పెన్సిల్వేనియా, న్యూజెర్సీ, వర్జీనియా వంటి రాష్ట్రాలుంటాయి. ఇది అపాలాచియన్ పర్వతాలకు దగ్గరగా ఉంటుంది. ఇవి నార్త్ అమెరికాలోనే అతి పురాతన పర్వతాలు. కెనడా నుంచి అలబామా వరకు విస్తరించున్నాయి. సౌత్ ఈస్ట్ ప్రాంతంలో ఫ్లోరిడా, జార్జియా, అలబామా వంటి రాష్ట్రాలున్నాయి. ఇది అట్లాంటిక్ కోస్టల్ ప్లెయిన్లో భాగంగా ఉంది. మైదానాలు, చిత్తడి నేలలు కలిగి ఉంటుంది. మిడ్ వెస్ట్ ప్రాంతాలు హార్ట్ ల్యాండ్ అని కూడా పిలుస్తారు వీటిని. ఇందులో ఒహాయో, మిషిగన్, ఇలినాయిస్ వంటి రాష్ట్రాలున్నాయి. ఇక్కడ వ్యవసాయానికి అనుకూలమైన సారవంతమైన భూములుంటాయి. ముఖ్యంగా పడమర వైపు గ్రేట్ ప్లేన్స్ ఉన్నాయి. తూర్పు వైపున సరస్సులు, కొండలు కూడా ఉన్నాయి. సౌత్ వెస్ట్ ప్రాంతంలో అరిజోనా, టెక్సాస్, న్యూ మెక్సికో వంటి రాష్ట్రాలున్నాయి. ఇక్కడ పీఠభూములు, ఎడారులు, లోయలు ఉంటాయి. రాకీ పర్వతాల కొనసాగింపు ఇక్కడ కనిపిస్తుంది. మౌంటైన్ వెస్ట్ ప్రాంతంలో మోంటానా, కొలరాడో వంటి రాష్ట్రాలున్నాయి. ఇక్కడ రాకీ పర్వతాలు పొడి రాతి నెలలు ఉంటాయి. వెస్ట్ ప్రాంతంలో కాలిఫోర్నియా, నెవాడా, ఒరెగాన్ ఉన్నాయి. ఇక్కడ పసిఫిక్ కోస్ట్ రేంజ్, లోయలు, గ్రేట్ బేసిన్ ఎడార్లు ఉన్నాయి. చివరిగా పసిఫిక్ నార్త్ వెస్ట్ ప్రాంతంలో వాషింగ్టన్, ఒరెగాన్ రాష్ట్రాలున్నాయి. ఇక ఇలా ఒక్కో ప్రాంతానికి ఒక్కో ప్రత్యేకమైన ప్రకృతి, వాతావరణ పరిస్థితులు ఉంటాయి. ఇవి అక్కడ నివసించే ప్రజలపై, వారి జీవన శైలిపై ప్రభావం చూపిస్తాయి కూడా. ఇక్కడ మరో ముఖ్యమైన విషయం తెలుసుకోవాలి. అమెరికాలో అత్యంత లోతైన ప్రాంతం బ్యాడ్ వాటర్ బేసిన్. ఇది కాలిఫోర్నియాలోని డెత్ వ్యాలీ నేషనల్ పార్క్లో ఉంది. సముద్ర మట్టానికి 282 అడుగుల లోతులో ఉంటుంది. అలాగే ఈ దేశంలో అత్యంత ఎత్తైన ప్రాంతం డెనాలి. దీన్నే గతంలో మౌంట్ మెకిన్లీ అని పిలిచేవారు. అలాస్కాలో ఉన్న ఈ పర్వతం ఎత్తు 20,310 అడుగులు. నార్త్ అమెరికాలోని ఇది అత్యంత ఎత్తైన పర్వతం. ఈ దేశ అభివృద్ధిలో ఇక్కడి నదుల పాత్ర చాలా కీలకం. అమెరికాలో అతి పొడవైన నది మిస్సోరి. మోంటానా నుంచి మొదలై అనేక రాష్ట్రాల గుండా ప్రవహిస్తూ సెయింట్ లూయిస్ వరకు వెళ్లే ఈ నది మధ్య పశ్చిమ అమెరికా నీటి అవసరాలు తీరుస్తుంది. ఆ తర్వాత చెప్పుకోవాల్సింది మిసిసిప్పి నది గురించి. 3,782 కిలోమీటర్ల పొడవైన ఈ నది మిన్నీసోటాలో పుట్టి 10 రాష్ట్రాల గుండా ప్రవహించి మెక్సికో గల్ఫ్లో కలుస్తుంది. ఈ నది అమెరికాను తూర్పు, పడమరలుగా 2 భాగాలుగా చీలుస్తుంది. అమెరికా చరిత్రలో, ఆర్థిక వ్యవస్థలో మిసిసిప్పి నది పాత్ర చాలా ముఖ్యంగా రవాణా విషయంలో. అలాగే నైరుతి అమెరికాలో కొలరాడో నది ఉంది. దీని పొడవు 2,334 కిలోమీటర్లు. ప్రపంచ ప్రఖ్యాత గ్రాండ్ క్యాన్యూన్ ఏర్పడడానికి ఈ నదే కారణం. ఇది లాస్ వేగాస్, ఫినిక్స్ వంటి పెద్ద నగరాలకు నీటిని అందిస్తుంది. ఇవే కాకుండా యుకాన్, రియో గ్రాండే, ఆర్కానన్స్, రెడ్ రివర్ కూడా ఇక్కడ ముఖ్యమైనవి. ఇక అమెరికాలోని గ్రేట్ లేక్స్ గురించి చెప్పుకోవాలి. ఇవి ప్రపంచంలోని అతిపెద్ద మంచినీటి సరస్సుల సమూహం. ఇందులో సుపీరియర్, మిషిగన్, హ్యూరాన్, ఈరీ, ఒటారియా అనే 5 సరస్సులున్నాయి. కెనడా, అమెరికా మధ్య ఉన్న ఈ సరస్సులు దాదాపుగా 2,44,106 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్నాయి. ఇవి కేవలం పెద్దగా ఉండడమే కాదు, అమెరికా మరియు కెనడా మధ్య ఒక ముఖ్యమైన జల రవాణా మార్గంగా కూడా ఉపయోగపడుతున్నాయి. నదులు, సరస్సుల తర్వాత ఇప్పుడు అమెరికా వాతావరణం గురించి చూద్దాం. ఇక్కడ టైమ్ జోన్స్ లాగే వాతావరణంలో కూడా మార్పులుంటాయి. ఫ్లోరిడా, హవాయి లాంటి ప్రాంతాలు ట్రాపికల్ క్లైమేట్ ఉంటుంది. అంటే ఇక్కడ వేడి, తేమతో పాటు ఏడాది పొడవునా వర్షాలు పడుతూ ఉంటాయి. కాలిఫోర్నియా, న్యూ ఇంగ్లాండ్ వంటి సముద్ర తీర ప్రాంతాల్లో కోస్టల్ క్లైమేట్ ఉంటుంది. ఇక్కడ మరీ ఎక్కువ ఎండ ఉండదు, అలాగని మరీ చలి ఉండదు, కానీ వర్షం, తేమ ఉంటాయి. ఇక అమెరికా మధ్య భాగంలో, ఉత్తర మధ్య ప్రాంతాల్లో కాంటినెంటల్ క్లైమేట్ కనిపిస్తుంది. ఇక్కడ ఎండాకాలంలో బాగా ఎండలు, చలికాలంలో విపరీతమైన చలి, మంచు ఉంటాయి. ఇక పడమర వైపున ముఖ్యంగా అరిజోనా, నెవాడా, కాలిఫోర్నియాలో కొన్ని ప్రాంతాల్లో ఎడారి వాతావరణం ఉంటుంది. ఇక్కడ పగలు బాగా వేడిగా, రాత్రులు చల్లగా ఉంటుంది. వర్షాలు చాలా తక్కువ.
రాకీ పర్వతాల వంటి ఎత్తైన ప్రదేశాల్లో మౌంటైన్ క్లైమేట్ ఉంటుంది. ఎక్కడ ఎప్పుడు మంచు కురుస్తూ చల్లగా ఉంటుందో తెలియదు. అలాస్కా లాంటి ఉత్తర ప్రాంతాల్లో ఆర్కిటిక్ క్లైమేట్ ఉంటుంది. అక్కడ చలిగాలులు, మంచు ఎక్కువగా ఉంటుంది. అలా వేర్వేరు వాతావరణాల వల్ల అమెరికాలో ఎన్నో రకాల ప్రకృతి దృశ్యాలు కనిపిస్తాయి. ఇక అమెరికా చరిత్ర కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఈ దేశాన్ని కనుగొన్న ఘనత క్రిస్టోఫర్ కొలంబస్కు దక్కుతుంది. ఆయన 1492లో స్పెయిన్ నుంచి ఆసియా వెళ్లాలని బయలుదేరాడు. కానీ ఆయన ఆసియాకు బదులుగా కరేబియన్ దీవులపై బహమాస్, క్యూబా, హైతీలకు చేరుకున్నాడు. కొలంబస్ అమెరికా ప్రధాన భూభాగానికి రాకపోయినా ఆయన ప్రయాణం వల్ల స్పెయిన్, ఫ్రాన్స్, ఇంగ్లాండ్ వంటి దేశాలు ఈ కొత్త ప్రపంచం వైపు ఆకర్షితమయ్యాయి. ఆ తర్వాత అమెరిగో వెస్పుచి అనే యాత్రికుడు కొలంబస్ కనుగొన్నది ఆసియా కాదని, ఇదొక కొత్త ఖండమని నిరూపించాడు. అందుకే ఆయన పేరు మీదుగా ఈ ఖండానికి అమెరికా అని పేరు పెట్టారు. కొలంబస్ రాకముందు ఇక్కడ ఎన్నో శతాబ్దాల పాటు ఆదివాసీ తెగలు నివసించేవి. ఆ తర్వాత యూరోపియన్లు వచ్చి ఇక్కడ స్థావరాలు ఏర్పాటు చేసుకున్నారు. అందులో 13 స్థావరాలు బ్రిటిష్ వారి ఆధీనంలో ఉండేవి. అక్కడ బానిసత్వం, ఇతర కారణాల వల్ల బ్రిటిష్ వారిపై వ్యతిరేకత పెరిగి 1763 నుంచి 1783 వరకు అమెరికన్ విప్లవం జరిగింది. ఈ సమయంలో 1776 జూలై 4వ తేదీ చాలా ముఖ్యమైంది. ఆ రోజే కాంటినెంటల్ కాంగ్రెస్ స్వాతంత్రం ప్రకటనను ఆమోదించింది. బ్రిటన్ నుంచి అధికారికంగా స్వాతంత్రం 1783లో వచ్చిన జూలై 4నే అమెరికా స్వాతంత్ర దినోత్సవంగా జరుపుకుంటారు. జార్జ్ వాషింగ్టన్ నాయకత్వంలో పోరాడి స్వాతంత్రం సాధించారు. ఆయనే అమెరికా మొదటి అధ్యక్షుడు కూడా. 1788లో రాజ్యాంగం అమలులోకి వచ్చింది. ఆ తర్వాత అమెరికా పడమర వైపు విస్తరించడం మొదలుపెట్టింది. 1861 నుంచి 1877 మధ్య అంతర్యుద్ధం అంటే సివిల్ వార్ జరిగింది. ఇందులో బానిసత్వాన్ని రద్దు చేసి దేశాన్ని మళ్లీ ఏకం చేశారు. 1876 నుంచి 1913 మధ్యలో పరిశ్రమలు బాగా పెరిగాయి. నగరాలు అభివృద్ధి చెందాయి. 20వ శతాబ్దంలో మొదటి ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న తర్వాత అమెరికా ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. కానీ రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికా ఒక మహాశక్తిగా ఎదిగింది. ఆ తర్వాత 1991లో సోవియట్ యూనియన్ విడిపోయే వరకు ప్రచ్ఛన్న యుద్ధం అంటే కోల్డ్ వార్ నడిచింది. చరిత్రలో నుంచి ముందుకు సాగితే 21వ శతాబ్దంలో ఉగ్రవాదంపై పోరు, సాంకేతిక అభివృద్ధి వంటి ఎన్నో సవాళ్లను అమెరికా ఎదుర్కొంది. ఈరోజు ప్రపంచ రాజకీయాల్లో, ఆర్థిక, సాంస్కృతిక విషయాల్లో అమెరికా చాలా కీలక పాత్ర పోషిస్తుంది. ఈ దేశం జెండాను స్టార్స్ అండ్ స్టెప్స్ అని పిలుస్తారు. ఇది దేశ స్వేచ్ఛకు, అభివృద్ధికి నిదర్శనం. జెండాలో 13 ఎరుపు, తెలుపు రంగు చారలుంటాయి. ఇవి అమెరికా ఆరంభంలో ఉన్న 13 బ్రిటిష్ కాలనీలకు గుర్తు. జెండా పైన ఎడమవైపు మూలలు నీలిరంగు బాక్సులు 50 నక్షత్రాలుంటాయి. ఇవి ప్రస్తుతం అమెరికాలో ఉన్న 50 రాష్ట్రాలకు ప్రతీక. ఈ రంగులకు కూడా అర్థం ఉంది. ఎరుపు రంగు ధైర్యానికి, తెలుపు స్వచ్ఛతకు, నీలం రంగు న్యాయానికి, సహనానికి గుర్తింపుగా నిలుస్తాయి. అలాగే అమెరికా అధికారిక చిహ్నం లేదా కోట్ ఆఫ్ ఆర్మ్స్ను గ్రేట్ సీల్ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్ అంటారు. ఇందులో ఒక బాల్డ్ ఈగల్ ఉంటుంది. ఇది దేశ బలానికి, స్వేచ్ఛకు చిహ్నం. ఈ పక్షి ఒక కాలుతో ఆలివ్ కొమ్మను, మరో కాలుతో బాణాలను పట్టుకుని ఎగురుతుంది. ఆలివ్ కొమ్మ శాంతికి గుర్తయితే బాణాలు యుద్ధ శక్తికి గుర్తు. ఈగల్ గుండెపై ఒక షీల్డ్ ఉంటుంది. అందులో జెండాలో లాగే 13 చారలుంటాయి. పక్షి తలపైన మేఘాల మధ్య 13 నక్షత్రాలుంటాయి. 13 కాలనీలు కలిసి ఒక దేశంగా ఎలా మారాయో ఇది చెబుతుందన్నమాట. పక్షి నోట్లో ఉన్న బ్యానర్ మీద ఈ ఫ్లోరిబస్ ఉనం అని రాసుంటుంది. అంటే అనేకత్వంలో ఏకత్వం లేదా ఎన్నిటిలో నుంచో ఒకటి అని అర్థం వచ్చేలా ఉంది. ఇప్పుడు అమెరికా ఆర్థిక వ్యవస్థ గురించి మాట్లాడుకుందాం. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద మరియు బలమైన ఆర్థిక వ్యవస్థ. క్యాపిటలిజం మరియు సోషలిజం కలగలిసిన మిక్స్డ్ ఎకనామీ. ఇక్కడ ఒక పక్క ప్రైవేట్ సెక్టర్, టెక్నాలజీ చాలా బలంగా ఉంటుంది. మరోపక్క ఆరోగ్యం, విద్య, మౌలిక వసతుల విషయంలో ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుంది. బొగ్గు, ఆయిల్, గ్యాస్ వంటి సహజ వనరులు పుష్కలంగా ఉన్నాయి. ఇక్కడ వ్యవసాయం కూడా ఇక్కడ చాలా ముఖ్యమైనది. ప్రపంచంలోనే ఆహారాన్ని ఎగుమతి చేసే అతిపెద్ద దేశాల్లో అమెరికా ఒకటి. జీడీపీ పరంగా చూస్తే ఇదే నంబర్ 1. అంతర్జాతీయ వ్యాపారంలో అమెరికా డాలర్ చాలా కీలకం. ఇక్కడున్న న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ ప్రపంచ మార్కెట్లని శాసిస్తుంది. అమెరికా ఆర్థిక వ్యవస్థలో చిన్న మార్పులు వచ్చినా ప్రపంచంలో మార్పు వస్తుంది. రవాణా వ్యవస్థ విషయానికి వస్తే ఇక్కడ అద్భుతమైన హైవే నెట్వర్క్, రద్దీగా ఉండే ఎయిర్పోర్ట్స్, బలమైన కమ్యూనికేషన్ సిస్టమ్ ఉంటుంది. ఆయిల్ పైప్లైన్స్, విద్యుత్ సరఫరా, రెన్యూవబుల్ ఎనర్జీ ద్వారా దేశం ముందుకు వెళుతుంది. ఇక రాజకీయాల విషయానికి వస్తే అమెరికా ఒక కాన్స్టిట్యూషనల్ రిపబ్లిక్. అంటే రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వం నడుస్తుంది. ప్రజలు తమ ప్రతినిధులను ఎన్నుకుంటారు. దీన్నే రిప్రజెంటేటివ్ డెమోక్రసీ అంటారు. ఇక్కడ ఫెడరల్ సిస్టమ్ ఉంటుంది. అంటే అధికారం కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పంచుకోబడుతుంది. రాష్ట్రపతి దేశానికి అధినేత, ప్రభుత్వానికి ఆయన అధినేత. ఇక పర్యావరణాన్ని కాపాడడంలో కూడా అమెరికా ముందుంటుంది. ఇక్కడ విశాలమైన నేషనల్ పార్క్ సిస్టమ్, వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు,
దేశవ్యాప్తంగా 430కి పైగా నేషనల్ పార్క్ సైట్స్ ఉన్నాయి. ప్రపంచంలోనే మొదటి నేషనల్ పార్క్ అయిన ఎల్లోస్టోన్ ఇక్కడే ఉంది. యోసెమిటీ, గ్రాండ్ కాన్యూన్, జయన్, ఆర్చెస్, వైట్ శాండ్స్ వంటివి ఇక్కడ ప్రసిద్ధ పార్కులు. ఇవి కాకుండా చిప్ హెవెన్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ, ఎలిఫెంట్ శాంక్చురీ, బెస్ట్ ఫ్రెండ్స్ విమల్ శాంక్చురీ వంటివి వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు. ఇక్కడ చాలా రకాల ఎకో సిస్టమ్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ చెట్లు మొక్కల్లో కూడా చాలా వెరైటీస్ ఉంటాయి. కాలిఫోర్నియాలో భారీ సిక్వోయా చెట్లు, సౌత్ వెస్టర్న్లో కాక్టస్, మిడ్ వెస్ట్లో పొడవైన గడ్డి మైదానాలు చూడొచ్చు. అమెరికా నేషనల్ ట్రీ ఓక్, నేషనల్ ఫ్లవర్ రోజ్. జంతువుల విషయానికి వస్తే వైట్ టెయిల్ డీర్, ఫ్లోరిడా ప్యాంథర్, బ్లాక్ బేర్, బాబ్ క్యాట్, రెకూన్, రెడ్ ఫాక్స్, బాల్డ్ ఈగల్, గుడ్లగూబులు ఇక్కడ కనిపిస్తాయి. అమెరికా నేషనల్ యానిమల్ అమెరికన్ బైసన్. ఇది పశ్చిమ మైదానాల్లో కనిపిస్తుంది, బలంగా ఉంటుంది. ఇక్కడ జీవ వైవిధ్యాన్ని చూసాం కదా. ఇక టూరిస్ట్ ప్రదేశాల గురించి మాట్లాడుకుందాం. ముందుగా నిద్రపోని నగరంగా పేరున్న న్యూయార్క్ సిటీ గురించి చెప్పుకోవాలి. ఇక్కడ 102 అంతస్తుల ఎంపైర్ స్టేట్ బిల్డింగ్, అమెరికా స్వేచ్ఛకు, ప్రజాస్వామ్యానికి గుర్తుగా నిలిచే స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఉన్నాయి. 151 అడుగుల ఎత్తు ఉండే ఈ విగ్రహాన్ని ఫ్రాన్స్ దేశం అమెరికాకు బహుమతిగా ఇచ్చింది. దీన్ని మొత్తం ఎత్తు 305 అడుగులు. న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ ఎప్పుడూ వెలుతురుతో నిండుంటుంది. సెంట్రల్ పార్క్ నగరానికి ఊపిరినిస్తుంది. ఫ్యాషన్ కళ్ళకు ఈ నగరం పెట్టింది పేరు. లాస్ ఏంజల్స్, హాలీవుడ్ అమెరికాకు ఫేమస్. ఇక్కడ హాలీవుడ్ సైన్ వాక్ ఆఫ్ ఫేమ్ చూడొచ్చు. మీకు నచ్చిన స్టార్ల పేర్లుంటాయి. యూనివర్సల్, వార్నర్ బ్రదర్స్ స్టూడియోలు, శాంటా మోనికా, మాలిబూ బీచ్లు పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తాయి. ఇక రాజధాని వాషింగ్టన్ డీసీలో అమెరికా అధ్యక్షుడి నివాసమైన వైట్ హౌస్ ఉంది. అలాగే లింకన్ మెమోరియల్, నేషనల్ ఎయిర్ అండ్ స్పేస్ మ్యూజియం, నేచురల్ హిస్టరీ మ్యూజియం వంటి చారిత్రక ప్రదేశాలు కూడా ఇక్కడ చూడొచ్చు. ఇక షికాగో ఆకాశ ఆర్మ్యాలకు పెట్టింది పేరు. ఇక్కడ మిలీనియం పార్క్, ఆర్ట్ ఇన్స్టిట్యూట్ చూడదగ్గవి. మియామి అందమైన బీచ్లకు ఫేమస్. చరిత్రపై ఆసక్తి ఉన్నవాళ్ళు బోస్టన్, ఫిలడెల్ఫియా వెళ్ళొచ్చు. అమెరికన్ విప్లవం బోస్టన్లోనే మొదలైంది మరి. ఇక శాండియాగో దాని బీచ్లు, పార్కులకు ప్రసిద్ధి. ఇక్కడ బోల్బోవా పార్క్ చాలా ఫేమస్. అలాస్కా మంచు కొండలకు, హవాయి పర్వతాలకు, అందమైన బీచ్లకు స్వర్గధామం లాంటిది. ఉటా రాష్ట్రంలో మైటీ 5 పేరుతో పిలిచే 5 నేషనల్ పార్క్స్ ఉన్నాయి. ఇవి ఆర్చెస్, బ్రైన్ క్యాన్యూ, క్యాపిటల్ రిఫీ, క్యాన్యూన్ ల్యాండ్స్, జేమ్. ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. మీరు సిటీ లైఫ్ కోరుకున్న, ప్రకృతిని ఇష్టపడిన అమెరికాలో అన్నీ దొరుకుతాయి. చివరిగా అమెరికాలోని యునెస్కో సైట్ల గురించి చెప్పుకోవాలంటే స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ, ఇండిపెండెన్స్ హాల్తో పాటు 3వ అధ్యక్షుడు థామ్సన్ జెఫర్సన్ కట్టించిన మ్యాంటిసన్లో కూడా ముఖ్యమైంది. అలాగే ప్యూటోరికాలోని ఫోర్ట్లెజా కోట ఇక్కడ యూరోపియన్ చరిత్రకు సాక్ష్యంగా నిలుస్తుంది. థామస్ జెఫర్సన్ స్థాపించిన వర్జీనియా యూనివర్సిటీ విద్యకి కాదు, అద్భుతమైన నిర్మాణ శైలికి పెట్టింది పేరు. ఇక వయోమింగ్లోని ఎల్లోస్టోన్ నేషనల్ పార్క్ వేడి నీటి బుగ్గలకు ప్రసిద్ధి. ఇక్కడ ఓల్డ్ ఫెయిత్ఫుల్ అనే గీజర్, వేడి నీటి కుండలు, మట్టి కుండలు చూడొచ్చు. ఇక్కడ వన్యప్రాణులు కూడా చాలా చాలా ప్రత్యేకం. ఇక పండుగలు కూడా ఎంతో వైవిధ్యంగా ఉంటాయి. పెన్సిల్వేనియాలో జరిగే కుడ్స్ టౌన్ ఫోక్ ఫెస్టివల్లో జర్మన్ సంస్కృతి, సాంప్రదాయ దుస్తులు, సంగీతం కనిపిస్తాయి. లూసియానాలోని న్యూ ఆర్లిన్స్లో జరిగే మర్డ్రాస్ పండుగ చాలా రంగులమయంగా ఉంటుంది. ఫ్రెంచ్, స్పానిష్ సాంప్రదాయాల కలయికే ఇది. న్యూ మెక్సికోలో జరిగే ఆల్బుకర్క్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్ ప్రపంచంలోని అతిపెద్ద హాట్ ఎయిర్ బెలూన్ పండుగ. ఆకాశం మొత్తం రంగురంగుల బెలూన్లతో నిండిపోతుంది. ఇది చూడ్డానికి 2 కళ్ళు చాలవు. ఇక నెలడా ఎడారిలో జరిగే బర్నింగ్ మ్యాన్ ఫెస్టివల్ కళలకు, భారీ వ్యక్తీకరణకు వేదికలా నిలుస్తుంది. ఇక అమెరికా రుచుల విషయానికి వస్తే ఇక్కడ దొరికే ఆహారం వేర్వేరు ప్రాంతాల సంస్కృతిని ప్రతిబింబిస్తుంది. ఇక్కడ క్లాసిక్ శాండ్విచ్ అయిన చీజ్ బర్గర్, సాఫ్ట్ బన్లో వెజిటబుల్స్, సాస్తో వచ్చే హాట్ డాగ్, స్ట్రీట్ ఫుడ్లు చాలా ఫేమస్. ఫ్రైడ్ చికెన్, బార్బిక్యూ రిబ్స్ వంటివి మాంసాహార వంటకాల్లో ప్రత్యేకమైనవి. ఇక్కడ ప్రత్యేకంగా ఈ వంటకం అంటూ చెప్పుకోవడానికి ఏమీ లేదు. అన్నీ కూడా బర్గర్తో మిక్స్ అయి వస్తాయి. ఇక అమెరికా సాంప్రదాయ దుస్తుల గురించి కూడా తెలుసుకోవాలి. నిజానికి ఇక్కడ మూలవాసులకు ఒకే రకమైన డ్రెస్ కోడ్ అంటూ ఏది లేదు. ఒక్కో తెగకు ఒక్కో రకమైన వేషధారణ. మగవాళ్ళు జంతువుల చర్మంతో లేదా మొక్కల ఆకులతో శరీరాన్ని కప్పుకునేవారు. ఇక ఆడవాళ్ళైతే కాటన్ గౌన్స్, అలాగే రకరకాల వస్త్రాలు కప్పుకుంటారు. ఇక అమెరికా ఎప్పుడు వెళ్ళాలి అంటే మార్చి నుంచి ఆగస్టు వరకు సరైన సమయం. అక్కడ పబ్లిక్ ప్లేస్లో స్మోకింగ్ నిషేధం. రెస్టారెంట్లో టిప్ ఇవ్వడం చాలా ముఖ్యం. ఇక్కడ ప్రజలు తమ పర్సనల్ స్పేస్ను కోరుకుంటారు. అందుకే తెలియని వారికి మరీ దగ్గరగా వెళ్ళకూడదు. సెక్యూరిటీ విషయంలో జోకులు వేయడం, మతం, జాతి, రాజకీయాల గురించి కామెంట్ చేయడం ఇక్కడ ఇబ్బందులు తెచ్చిపెడుతుంది. భారతీయులు అమెరికా వెళ్ళాలంటే వ్యాలిడ్ పాస్పోర్ట్, వీసా తప్పనిసరి. ఢిల్లీ నుంచి వాషింగ్టన్ డీసీ దూరం సుమారుగా 12,000 కిలోమీటర్లు. ముంబై, ఢిల్లీ, బెంగళూరు వంటి నగరాల నుంచి ఇక్కడికి డైరెక్ట్ ఫ్లైట్స్ ఉన్నాయి. తిరిగి వచ్చేటప్పుడు అక్కడ ఫేమస్ బ్రాండెడ్ ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్ ఐటమ్స్, బ్యూటీ ప్రొడక్ట్స్,
చాక్లెట్స్ మర్చిపోవద్దు సుమా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.